ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయండి. యా సైదా గారు ఏం చెప్తారు అంటే పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం గతంలో కూడా 2 దఫాలుగా కొంత ప్యాకేజీని అయితే ఇచ్చారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్యాకేజీని ప్రకటించారు కాబట్టి ఇక ప్రైవేటీకరణ అనేది ఉండబోదని గతంలోనే కేంద్ర మంత్రి కూడా స్పష్టం చేశారు కుమారస్వామి ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఇప్పుడు కూడా కుమారస్వామి గారు వస్తుంది ప్రకటన మళ్ళీ ఖచ్చితంగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం అంటేనే ఇక ప్లాంట్ని నడిపించడం, అది కూడా లాభాల బాట ఎలా తీసుకువెళ్ళాలి అనే అంశంపైన ఆలోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది కదా. ఏం చెప్తారు మీరు? మీ పార్టీ తరఫున ఎలా రెస్పాండ్ అవుతారు? నవీన్ గారు, మీకు ప్యానటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు చలస్టర్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి ఉన్న ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. నిజంగా నవీన్ గారు, విశాఖ పునరుజ్జీవం చేయటం కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లుగా నిన్నటి నుంచి వార్తల్లో మనం చూస్తాం. కేంద్ర ఆర్థిక కేబినెట్ లో కూడా నిన్న చర్చించినట్లుగా ప్రధానమంత్రి గారు, నిర్మలా సీతారామన్ గారు మరి దీని మీద చర్చించి ప్రాథమికంగా 11,500 కోట్ల రూపాయలు మరి కేంద్రం నుంచి నిధులు ఇచ్చే విధంగా ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా మనం తెలుస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మరి దాదాపు 32 మంది బలిదానాలతో సాధించినటువంటి విశాఖ ఉక్కుని మనం దాదాపు 54 సంవత్సరాల క్రితం 1970లో ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశంలో అనేక రాష్ట్రాలు ఉక్కు ఫ్యాక్టరీలు పెట్టడానికి అనుమతులు కోరిన ఆనాడు శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ యొక్క విశాఖ ఉక్కు వైపే మొక్కి ఆ రోజు విశాఖ మరి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మనం గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 3 ముక్కలాట పేరుతోటి రాజధానిని ఏ విధంగా సర్వనాశనం చేశాడో, అదే విధంగా విశాఖ ఉక్కుని కూడా మరి ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రంతో కుమ్మక్కై ఏ విధంగా చేయడం చూసాం. దాదాపు 2,500 మంది కార్మికులు మరి గేట్ పాస్ ఇచ్చి బయట పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఇతర ప్రాంతాలకి, ఒరిస్సాకి, అస్సాంకి మరి కొంతమంది కార్మికుల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి 400 మంది పైగా, దాదాపు 500 మంది విఆర్ఎస్ తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. దాదాపు 33,000 ఎకరాలు అత్యంత ఖరీదైనటువంటి భూమి ఆ రోజు విశాఖ కోసం ఆ ప్రాంత ప్రజలు దాదాపు 61 గ్రామాలు చెందినటువంటి ప్రజలు 33,000 ఎకరాలు భూమి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి అత్యున్నతమైనటువంటి ప్రపంచంలోనే మనం చూసినట్టుగా ఒక రకంగా చూసినట్లయితే చైనా తర్వాత మన రాష్ట్రంలో ఈ విశాఖ ఉక్కు కోవిడ్ సమయంలో కూడా మనం చూసాం. అనేక విధాలుగా ఆక్సిజన్ సప్లై కోసం ఆ రోజు మరి ఎంతో మనకు ఉపయోగపడుతుంది బహుళ సార్థక ప్రాజెక్ట్ అయినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. దీన్ని ఏ విధంగా అయితే అదానీలకి, అంబానీలకి కట్టబెట్టడం కోసం గత ప్రభుత్వం ప్రయత్నం చేసిందో కూడా మనం గమనించాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఒకసారి మనం చూసినట్లయితే కొంత ముందుకు, ఎందుకంటే మొన్న కూడా అనుకున్నాం మా షర్మిలారెడ్డి గారు వెళ్ళి విశాఖ వెళ్ళి ఈ యొక్క 2,500 మంది కార్మికుల్ని విధుల్లోకి తీసుకోకపోతే నేను ధర్నా చేస్తా అని చెప్పి అల్టిమేటం జారీ చేసిన తర్వాత ఆ రోజు ప్రభుత్వం స్పందించి మరి ఉద్యోగుల్లోకి తీసుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 1,500 రోజులు ఒకటి అబ్జర్వ్ చేస్తే గత 5 ఏళ్లలో కనీసం ఏ విషయం గురించి కూడా మాట్లాడేందుకు అవకాశం లేదు. ఇవాళ స్వేచ్ఛగా అన్ని విషయాలకు సంబంధించి మాట్లాడేందుకు అవకాశం ఉంది. కానీ అవును నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే అది ఒక రాక్షస మూక పాలనలో ఈ రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు. 1,500 రోజులుగా మరి అక్కడ ఉన్నటువంటి కార్మికులు మరి నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం.
ఇందాక కనీసం సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక స్టేట్మెంట్ కూడా మనం వినలేకపోయాం. అవును అవును. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంస్థానాధీశులుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏ విధంగా నాటకాలు ఆడారో కూడా మనం చూసాం. అవును. ఎందుకంటే వాళ్ళు కూడా డ్రామాలు ఆడారు. మేము రాజీనామా చేస్తాం, డామ్ దుస్కన్నారు. ఒక్కడు కూడా రాజీనామా చేయరు. చేసింది రాజీనామా ఎవరు? గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు ఇలాంటి ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి నేతలు ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి విషయం కూడా మనం గమనించాం. ఆ రోజు కమ్యూనిస్టులు కొట్లాడారు, కాంగ్రెస్ కొట్లాడింది. అలాగే ఈ రోజు ఎన్డీఏ భాగస్వామైనటువంటి తెలుగుదేశం కూడా ఆ రోజు విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేసింది. అయితే ఈ రోజు ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరు చెప్తే కేంద్ర ప్రభుత్వం తలొగ్గి మరి ఈ యొక్క విశాఖ ఉక్కుకి నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు ఒకసారి గమనించాలి. మొన్న కుమారస్వామి గారు వచ్చినటువంటి సందర్భంలో కూడా విశాఖ ఉక్కుని మరి మేము ప్రైవేటీకరణ చేయం, మేము ప్రధానమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి విషయాలు మనం గుర్తు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ